మాజీ సీఎం అనుకుంటున్నాడా లేకపోతే వైసీపీ పేటీఎం కార్యకర్త అనుకుంటున్నాడు అనేది ఆయన చేసింది ఏంటో చూసుకోమని ముందు ఫస్ట్ ఆయన ఒకసారి రివ్యూ చేసుకోమని ఆయన లాగేం లేదు కదా ఇది ఓడించుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. గుడికి చేయించుకున్న వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడతారండి. పోలీసుల్ని వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆయన ఎలా ఉపయోగించుకున్నారు. మరి ఆయన మాట్లాడడానికి మరి ఆయన ఒక మాజీ సీఎం అనుకుంటున్నాడా లేకపోతే వైసీపీ పేటీఎం కార్యకర్త అనుకుంటున్నాడు అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరి అలా మాట్లాడడం చాలా తప్పు. మనం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది లేకపోతే మనలాంటి మన కామన్ మ్యాన్ అసలు ఈ సమాజంలో బతకగల అలాంటి వ్యక్తుల్ని ఆ పోలీసు వారిని అలా మాట్లాడడం చాలా తప్పు. మరి ఆయన ఒకసారి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము ఒక సాధారణ ప్రజానికంగా మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు బట్టలు ఏమోడు ఇస్తాడు ఆయన చేసింది ఏంటో చూసుకోమని ముందు ఫస్ట్ ఆయన ఒకసారి రివ్యూ చేసుకోమని ఆయన లాగేం లేదు కదా ఇది ఓడించుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. అన్ని వేస్ట్ అండి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నాడు. అంతేగాని రెడ్ బుక్ అంటే ఏదో నరికేస్తాను ఇళ్ళ కత్తులు పెట్టి పొడి చేస్తాను లేదు ఇంటికి లాక్కొస్తా అని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆయన చాలా లోకేష్ గారు చాలా ఇదిగా అన్న టీడీపీకి ఊడిగం చేస్తే గొడ్లోటు తీస్తారని అంటే జనాలు నమ్మే విషయం కాదన్న. ఎందుకంటే సాక్షాత్ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్యని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మీ అందరికీ తెలిసి సోషల్ మీడియాలో మంచి పేరెన్నిక కలిగిన వాడు అతను, తప్పుగా మాట్లాడాడని చెప్పి పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయటం ఫస్ట్. రెండోది పోలీసులు కాలర్ పట్టుకొని లాక్కెళ్ళారు. ఇంతకంటే లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందనేది, లేకపోతే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు కానీ పోలీసులు కానీ ఊడిగం చేస్తారని చెప్పడానికి ఇంకా రిజల్ట్ ఏమీ లేదని మాటలు కూడా రావట్లా. ఎందుకంటే మా కళ్ళతో మేమే నిన్నే చూసాం. మా కార్యకర్తలని మా పార్టీ సస్పెండ్ చేయడం, మా కార్యకర్తలను మా పార్టీ జైల్లో పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన దాఖలాలు లేవు, చేస్తాడని ఊహించం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పోలీసులు ఊడిగం చేస్తున్న టీడీపీ వాళ్ళకి బట్టలు చెప్పండి. అది ఆయనకే తెలియాలండి. ఆ గుడికి చేయించుకున్న వాళ్ళే అలాంటి మాటలు మాట్లాడతారండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా అలా చేయలేదని చేయదు సార్. అది ఒక రౌడీ రాజకీయం. అది ఇట్లాంటి భయపడే పోలీసులు కాదు. పోలీసులు అంటే నీతి నిజాయితీగా ఎవరు గవర్నమెంట్ ఉండగానే జగన్మోహన్ రెడ్డి మరి నీకు కూడా నేను అలాగే పనిచేసిన ఆ పోలీసు అధికారులు వీళ్ళంతా ఈరోజు మాకు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ నిధి నిర్వహణలో ఎవరు ప్రభుత్వం ఉన్నా వాళ్ళ విధానంలో వాళ్ళకి ఏదైతే చట్టం ఉందో వాళ్ళకి ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ ప్రకారం పనిచేస్తారు. కానీ ఎస్ఐ గారు నా ఇంటికి వచ్చి పనిచేయి నిన్ను అరెస్ట్ చేయమని చేసే పరిస్థితి ఆ రూల్ ఎవరికి లేవు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఏదైనా ఉంటే నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. నీ దొంగ కేసుల మీద ఏ విధంగా కోర్టులోకి వెళ్ళావో వీటి మీద కూడా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం అనేటువంటి భారతదేశంలో ఎలాంటి ఎక్కడ సాగు. నువ్వు ఆ పిచ్చకళ్ళు మానేయమని కోరుతా ఉన్నావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన పరిపాలనలో మేము 10% కూడా అమలు చేయట్లా. రౌడీయిజంలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నాను. నేను కిరణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మీద ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేసి లోన్ పెట్టారు. అలాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ కాదు. తెలుగుదేశం అభివృద్ధి కోసం పుట్టింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం పుట్టింది. అంతేగాని 43 సంవత్సరాల పార్టీ చరిత్ర నిలిచిందంటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాదు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశం ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు అంటే ఏంటో తెలియజేసినటువంటి ఏకైకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చేయని తప్పుల కోసం మరి 53 రోజులు జైల్లో పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ విధంగా పరిపాలన చేసావు, నీ మంత్రులు ఏ విధంగా మాట్లాడారు, నీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారు, నువ్వు దానికి మాట్లాడతాకు సరిపోవు. ఏదో 10 మందిని అల్లరి మోకలను వేసుకుని ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకున్నావు. నీ చరిత్ర ఒక 5 ఏళ్లతో ముగిసింది. ఇది ముగిసిన అధ్యాయం. జగన్మోహన్ రెడ్డి నువ్వు జీవితంలో మళ్ళీ లెగవనేది చెల్లికి, తల్లికి, బాబాయికి న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఈయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంకా ఆయన ఏది మాట్లాడినా ప్రజలు చెప్పుకుంటా పనికిరాదు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇక ఆ కళల గంటమే అధికారం లేదు, మనకు ఓట్లేరంటే ఎవడుంటాడండి. మళ్ళీ ఏదో దోసుకోవాలి, మరి బస్తాలు నింపుకోవాలి, 10 రూపాయలు నీ జేబులో పెట్టి 100 కొట్టేయాలంటే ఏదో ఒకటి అబద్ధాలు ఆడాలి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా చైతన్యవంతులు. నీ పరిపాలన చూశారు. ఒకసారి అన్నారు, నీకు ఒక ఛాన్స్ అని అడిగావు నువ్వు, నీకు ఒకసారి ఇచ్చారు. అదే మొదటిది, అదే చివరిది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని పోలీసుల్ని వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి
ఆయన ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఆయన చూశాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఈ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక నిరసన కార్యక్రమం తెలియజేశారు. గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం వ్యతిరేకం మీద ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ రోడ్డెక్కే సందర్భం లేదు. అంత స్వేచ్ఛగా నిర్బంధించిన పోలీసుల్ని ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తున్నారని ఆయన అపోహపడుతున్నాడు తప్ప అటువంటిది ఏమీ లేదు. పోలీసుల మీద కానీ రాజ్యాంగేతర శక్తులుగా ఎన్నుకోబడిన డిపార్ట్మెంట్ల మీద అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేయడం చాలా దురదృష్టకరం.